గులాబీ దండు మాటల దండయాత్ర చేస్తోంది. ఆ రెండు పార్టీలు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. సర్కార్పై ఆరోపణలు కొట్టిపారేస్తూ ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు టీఆర్ఎస్ లీడర్స్. గత ప్రభుత్వాల వల్లే కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు అంటూ తమ విధానాన్ని సమర్థించుకుంటున్నారు. ప్రతిపక్షాల ముప్పేట దాడిని ధీటుగా ఎదుర్కొంటోంది టీఆర్ఎస్. ఒక్క మాటంటే 4 మాటలంటూ కౌంటర్ అటాక్ దిగుతున్నారు గులాబీ లీడర్స్. బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ కాంగ్రెస్, టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలను స్వాగతించాల్సింది పోయి అడ్డగోలు విమర్శలా అంటూ ఫైర్ అవుతున్నారు. చెరువుల బాగు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న భగీరథ ప్రయత్నాన్ని అందరూ స్వాగతించాలని కోరుతున్నారు. అంటే ఇంగిత జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోని కారణంగా గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ఇలా ఆత్మహత్య జరుగుతూ ఉంటే వాటిని ఎలా ఈ ప్రభుత్వం పైన రుద్దే ప్రయత్నం చేస్తారు అంటే ప్రజలు పేదవాళ్ళు కావచ్చు, రైతాంగం, కానీ మీరు చెప్పిన ప్రతి మాట కూడా అదే నమ్ముతారనుకుంటే మీ యొక్క అవివేకం అది. ఆ రెండు పార్టీలు లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు గులాబీ నేతలు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ నేతలు నోరు విప్పలేదని మండిపడుతున్నారు. చంద్రబాబును పొగడడం, కేసీఆర్ ను విమర్శించడమే టీడీపీ నేతల పని అంటూ ఫైర్ అవుతోంది గులాబీ దండు. ఆపరేషన్ గులాబీ ఆకర్షపై విమర్శలకు ధీటుగా స్పందించారు. ఇంకా ఆ పార్టీలన్నీ మునిగిపోయే పడవలు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి విజన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా ఇవి నింపడే ఉంటారు. ఇంకా వీళ్ళని నమ్ముకుంటే మునిగిపోతున్న పడవలు ఉన్నట్లే ఇప్పుడే చక్కదిద్దుకోవాలి. కేసీఆర్ గారు వెంబడి ఉండాలి. అప్పుడే మనకు కొంచెం మేలవుతుందని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు మా పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే మీరు మా నాయకుడిని, మా పార్టీని, తెలంగాణ ఇమేజ్ని, హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీరు నోటిని అదుపు పెట్టుకోవాలి. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో కాంగ్రెస్, టీడీపీని కార్నర్ చేస్తూ సిటీలో బలం పెంచుకునే పనిలో ఉంది టీఆర్ఎస్ క్యాడర్. దసరా, దీపావళికి సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తున్నాయి. వీటికి విస్తృత ప్రచారం కల్పిస్తూ అపోజిషన్ పార్టీలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది టీఆర్ఎస్.